ఇది 1975 నేను పుట్టాను. అప్పటి నుంచి కూడా వర్షాలు సూర్యమేశ్వర గారు, శివమణి గారి యొక్క ఆధ్వర్యంలో, తర్వాత సాలూరి జమయమ్మ గారు, వీళ్ళ నా చిన్నప్పటి నుంచి కూడా సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు కూడా మట్ట విజయం వాళ్ళ అమ్మగారు వీరమ్మ గారు ఎక్కువగా నాకు చిన్నప్పటి నుంచి కూడా వెళ్ళాలి. తర్వాత అందులో నేను ఎక్కువగా అన్నిలుగా ఉండేది. ఎక్కువగా శబరిమల 3 సార్లు వెళ్ళింది. రేపు మాట 3 సార్లు కూడా వస్తే దాంట్లో కూడా పీఠాలు ఉంటాయి. పెద్దపేట ఉన్న తర్వాత మండలం ఉంటాయి. దాంట్లో జ్యోతి అంటే 40 రోజుల నుంచి నడక 70 కిలోమీటర్లు నడక 3 సార్లు వెళ్ళాను. తర్వాత వాళ్ళకి అయ్యప్ప పూజ కూడా నేను తెచ్చుకున్నాను. రెండోదిగా అమ్మవారికి వేస్తారు భవని వాళ్ళకు కూడా నేర్చుకున్నాను. ఆ విధంగా చేసుకుంటాను. ఎక్కువగా రెస్టారెంట్కి వచ్చి కూర్చుని ఆయన చెప్పిన మాట నేను పెళ్ళి ఎక్కడ చేసుకుంటాను అనుకోండి, నువ్వు ఎక్కడ చేసుకుంటావు కదా నువ్వు ఆ టైప్ అనుకోండి తిక్కుకోండి. తర్వాత చేసుకున్న ప్రభుదేవి వల్ల 2010 జనవరి 3వ వారంలో ఎండగిరి కొబ్బరి అప్రవాజం చేసి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 నెలల్లో అక్కడ బాప్తీసం మాకును వేరే ఐదుగురికి అక్కడ ఉన్న ఇద్దరికి మొత్తం కలిపి అక్కడ బాప్తీసం ఇచ్చారు. 2010 జనవరి 3వ వారం చేస్తే అక్కడి నుంచి 2010 నుంచి కూడా ప్రభుదేవి వల్ల ఇప్పటి వరకు ఏ గుళ్ళోకి అర్థంగా ఏం లేదు. ప్రభువు మీద ఆధారపడ్డాను. అయితే కొన్ని శోధనలు 2016 నుంచి శోధనలు ఎదుగుతుంది. ఇప్పటి వరకు ఇంకా ఉన్నాయి. అయితే ప్రభువే అన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కువగా నాకు ఏసై అంటే బాగా శ్రేమ. ఆయన శ్యాములు కానీ వాళ్ళని ఎవరిని ఏమన్నా సరే లోపల నుంచి వచ్చేస్తున్నారు. ఆ కోపం వచ్చేసి వాళ్ళని ఏమన్నా కూడా తెలియకుండా నేను ఎవరినైనా ఏమన్నా అన్నా సరే, అంటే సేవకుల కోసం అన్నా వేరే వాళ్ళు దైవ సేవకులను ఎవరన్నా సరే కొద్దిగా బాగా దొరుకుతుంది. వాళ్ళు అప్పుడు ఎవరినైనా ఉండకండి. అదేవిధంగా నేను 3 సార్లు ఇంటివాడిని అయినా సరే అందరూ కూడా మొత్తం అందరూ కూడా నా సహోదరులు అందరూ కూడా అలాగ విధంగా తీసుకుంటూ వస్తున్నాను. అది నా తల్లిదండ్రులు కూడా ఎలా నారాయణ చేస్తామంటే ధనచేయాలి. నా పుట్టిన కానీ చాలా కావాలి. వాళ్ళు పోయే వరకు వాళ్ళని వాళ్ళు తీసుకుంటూ అంటే ఇక్కడ ఈ విధంగా ఉంటాకే వారి యొక్క సహకారం ఉంది. రెండోది నాకు ఉద్యోగం వచ్చి 2009లో రాజశేఖర రెడ్డి గారు నేను అప్పటి వరకు 5 14 రూపాయలు రోజు 14 రూపాయలు అంటే 400 వచ్చింది. అప్పుడు చేస్తూ ఉండగా 2009 7,000 చేసిన తర్వాత ఆ స్కేల్ ప్రకారం మా 2020లో కోర్టుకి వెళ్తే ఆ ఏరియా 7 లక్షలు వచ్చింది. అప్పుడు అంతకుముందు ఇల్లు కట్టిన తర్వాత 20లో మళ్ళీ ఇల్లు యొక్క ఈ చేయటకి ఆయన కోర్టు నుంచి వచ్చిన సర్టిఫికెట్ బట్టి కోర్టు నుంచి వచ్చిన తీర్పుని బట్టి మాకు రావడం జరిగింది. అది యొక్క దేవుళ్ళలోకి వచ్చాం కాబట్టి. అయితే మనకు నిరంతరం శ్రమే. ఈ శ్రమకే తగ్గి ఉంటే ప్రభు యొక్క ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. అలాగే మనం కోర్టుకి వెళ్ళాం. అప్పుడు 2018 నుంచి 2009లో ఇచ్చాడు. 2018లో మళ్ళీ కోర్టుకి వెళ్ళాం. ఆ కోర్టు నుంచి జరుగుతుందో ఇప్పుడు మొన్న వాళ్ళు రెగ్యులర్ చేసి పెన్షన్ కార్డు ఎలిజిబిలిటీ చేయమని కోర్టు ఇచ్చింది. అయితే ప్రభుత్వం వారు రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఇంకెవరు చేయలేదు. అంటే ఆయన మహానుభావుడు అందరికీ. దేవుడి తర్వాత దేవుడే మనకన్నా. అయితే జగన్ గారు కూడా ఆ విధంగా చేస్తారని ఆశతో మేము వెళ్ళాం. కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వలేదు. మధ్యలో ఉన్న కొంతమంది నాయకులు తెల్లవాళ్ళ దగ్గర తల్లవాళ్ళ కోసం వల్ల అది ఆగిపోయింది. మొన్న రీసెంట్గా 10 రోజుల క్రితం వచ్చింది కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ప్రభుత్వాలు తిరుగుతున్నారు మన నాయకులు వాళ్ళను. ప్రభుత్వం ఇస్తే ఆ పెన్షన్ తీసుకుని జీవనాదాయం ఒక మీద ఆధారపడి ప్రభుత్వం మీదకే ఎక్కువగా ఉండాలని అనుకున్నాం. ప్రార్థనలు మా భార్యకి ఇప్పుడు బలహీనత అంటే అది మేము చేసుకున్న ఒక పనుల వల్ల జరుగుతుంది అనుకోండి. రెండోదిగా ఇప్పుడు కూడా మనకి ఏ స్వాదంలో వచ్చింది సరే పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మనకు జరుగుతున్నాయి జరగవు.
కొన్ని సమస్యల నుంచి కూడా విడుదల కావాలంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అలాగే నేను 3 సార్లు మన సంఘంలో సెక్రటరీ చేశాను. అయినా ఇప్పుడు కూడా ఆయనది రూపాయి కూడా వాడటం కానీ ఎటువంటిది లేదు. ప్రభు ఇస్తాడు కాబట్టి ఆ యొక్క అధికారం బట్టి తీసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు కూడా మన సంఘంలో మనం సేవకులమే, అధికారులు కాదు. సేవకుగా ఉండాలని ఎప్పుడు ఎల్లప్పుడు కూడా సమాజ వారైనా యూత్ వారైనా ఎవరైనా కూడా పూర్తిగా ఆయన మీద ఆధారపడి అలాగే మన సేవకుల్ని ఎప్పుడు ఎల్లప్పుడు ఆయనకి సహకరిస్తూ ఉండాలండి. అలాగే మా కుటుంబం కోసం, అలాగే మాకు జరుగుతున్న ప్రతి విపత్తి నుంచి, అలాగే మా యొక్క కుమారుడు మార్పుదల, అలాగే ఆ కుటుంబం యొక్క వ్యక్తిగతంగా జరిగించాలో ప్రభుకి తెలియాలని, అయ్యా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారు నాకు కావాల్సినవి ఇస్తారని నమ్మకంతో ప్రభువే నడిపిస్తారని ఇప్పుడు వరకు మా యొక్క దైవ సేవకులు చేసిన ప్రార్థన, అలాగే మా యొక్క సంఘంలో చేసే ప్రార్థన ద్వారా అనేకమైన మాకు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఇంకాను ఆయన జరిగిస్తూ అయ్యా మా ఆరోగ్యం ఇవ్వాలని మీరు అందరినీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని. ఈ ప్రార్థన ఎందుకంటే 2010లో రక్షణ పడ్డాం. 2015 వరకు కొద్దిగా ప్రార్థన జరుగుతూనే ఉండేది. ప్రార్థన జరుగుతూ ఉండేది. జరుగుతుండగా 2016 నుంచి ఈ నవంబర్ వరకు ఏ ప్రార్థన జరగలేదు కాబట్టి ప్రభు ఎందుకు గద్దించి 2025 11 నెలల నుంచి 5 నెలలు అనేది ఈ 5 నెలలు జరుగుతుందండి. ప్రభు గురించి ఎప్పుడు ప్రతి నెల జరగాలని మీ అందులో ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసిన కుటుంబం కూడా ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పూర్తిగా ఆయన మీద ఆధారపడాలని ప్రార్థించండి. మీ అందరికీ